వెంకటేశాయ. వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. దాదాపు 10 మందిలో 6-7గురికి ఈ వ్యాధి ఉన్నట్టుగా గుర్తించబడుతోంది. అంతేకాకుండా చాలా చిన్న వయసులో కూడా ఈ వ్యాధి రావడం అనేది మనం గుర్తిస్తూ ఉన్నాం. జనసామాన్యంలో షుగర్ వ్యాధి అంటే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది అని చాలా సింపుల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, మరి కొంతమంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఇలా చాలా సంక్లిష్టమైన పరీక్షలు చేసుకొని చాలా సంక్లిష్టమైన ట్రీట్మెంట్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అటు మరీ సింపుల్ కాదు, మరీ కాంప్లికేట్ కానటువంటి వ్యాధి ఇది. దీనికి తోడు వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రతి వాళ్ళు తమను తాము డయాబెటిక్ స్పెషలిస్ట్గా ప్రకటించుకొని వాళ్ళదైనటువంటి ట్రీట్మెంట్లను చెప్పడం జరుగుతుంది. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వచ్చాక మంచి కొంత జరిగినా కూడా ఎక్కువ మందికి హానే జరగటం జరుగుతుంది. ఎందుకంటే పుట్టినరోజుకి తద్దినానికి ఒకటే మంత్రం అన్నట్లు అందరికీ ఒకే రకమైన డయట్ కానీ, అందరికీ ఒకే రకమైన మందులు కానీ, అందరికీ ఒకే రకమైన జీవనశైలి కానీ నప్పవు. ఇది ఆయా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, ఆ జబ్బు తీవ్రతను బట్టి మనము ట్రీట్మెంట్ని నిర్ధారించవలసి ఉంటుంది. ఇలాంటి సంక్లిష్టమైన సందర్భంలో స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి ప్రామాణికమైన సంస్థలు మీకు సరైనటువంటి వైజ్ఞానికమైనటువంటి చికిత్సను అందించడానికని మీకు ఈ డయాబెటీస్ సేవలను అందుబాటులోకి తెస్తూ ఉన్నాయి. మొట్టమొదట ఈ డయాబెటీస్ ప్రివెన్షన్ గురించి. ఈ డయాబెటీస్ అనేది ఒక జీవనశైలి వ్యాధి. అంటే మన జీవనశైలిలో మార్పులు రావడం వల్ల, స్ట్రెస్ వల్ల అయితేనేమి, శారీరక శ్రమ లేకుండా ఉండడం వల్ల అయితేనేమి, తరచుగా తిండి తింటూ ఉండడం వల్ల అయితేనేమి, ఇది చాలా గణనీయంగా పెరిగిపోతుంది. అందువల్ల ఆ సరైన జీవనశైలి అనుసరించి, అంటే కొంత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తోటి ఒకసారి మళ్ళీ అన్నము తినడం మధ్యలో దాదాపు ఒక 12 గంటల వ్యవధి పెట్టుకోవడం కానీ, తర్వాత వారానికి 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ చేయడం కానీ, తర్వాత అలాగే రోజు ఏదో రకమైన శారీరక వ్యాయామం చేయడం కానీ, తర్వాత ధ్యానము, ప్రాణాయామము లాంటి వాటి ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల చాలా వరకు ఈ వ్యాధిని రాకుండా నివారించేటువంటి అవకాశం ఉంది. ఇది మొదటి దశ. రెండవ దశ డయాబెటీస్ని గుర్తించడం. అంటే డయాబెటీస్కి కొంత ఎక్కువగా మూత్ర విసర్జన చేయడము, ఎక్కువ దప్పిక కావడము, రాత్రిపూట నిద్రపోకుండా 3-4 సార్లు లేవటము లాంటి కొన్ని సిమ్టమ్స్ ఉన్నప్పటికీ చాలామందిలో ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది. అందువల్ల ప్రతి వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా పరీక్ష చేయించుకొని డయాబెటీస్ ఉన్నది లేదు అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది రెండవ విషయం. మూడవ విషయము, డయాబెటీస్ ట్రీట్మెంట్లో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. మందులతో తగ్గించడం ఒకటైతే, రెండవది ఇన్సులిన్ తీసుకోవటం ఒకటి. ఈ ఇన్సులిన్లో కూడా రకరకాల కొత్త ఇన్సులిన్ రావటము, కొన్ని లోపలికి అమర్చి శరీరంలో అమర్చి ఇన్సులిన్ ఇచ్చేటువంటి పరికరాలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే పరీక్షకు కూడా ప్రతిసారి పొడవకుండా ఒకేసారి ఒక పరికరాన్ని అమర్చి తరచూ షుగర్ టెస్ట్ చేసుకునేటువంటి సౌలభ్యం కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. ఈ 2 రకాల సేవలను అవసరమైన వాళ్ళు వినియోగించుకున్నట్లయితే ఈ షుగర్ కంట్రోల్ అనేది చాలా చక్కగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ మేనేజ్మెంట్లో షుగర్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంటు ఈ అవయవాలు దెబ్బతినకుండా ఉండడం. ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళలో కొంతకాలానికి కిడ్నీలు దెబ్బతినటము, కళ్ళలో దెబ్బతినడము, అలాగే గుండె దెబ్బతినడము, మన బ్రెయిన్కి స్ట్రోక్ రావడము, ఈ రకంగా, అలాగే కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చి డయాబెటిక్ ఫుట్ లాగా అవి కాళ్ళు తీసేసి రావాల్సినటువంటి పరిస్థితి రావటము అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల కేవలం షుగర్ కంట్రోల్ అనేదే కాకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా,
వాటిలో ఏదన్నా తేడా ఉంటే ఎంబడే గుర్తించి సరైన స్పెషలిస్ట్ ద్వారా ఆ ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది అవసరం అవుతుంది. అంతేకాకుండా ఈ అవయవాల యొక్క దెబ్బతినడం, డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగినట్లయితే వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయినట్లయితే డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అవసరం అవుతుంది. అలాగే గుండె జబ్బు వచ్చినట్లయితే వాళ్ళకి స్టెంటింగ్ కానీ లేక బైపాస్ సర్జరీ కానీ అవసరం అవుతుంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లయితే వాళ్ళకు కూడా కొన్ని రకాల స్టెంటింగ్ కానీ బైపాస్ ఆపరేషన్లు కానీ అవసరం అవుతాయి. అలాగే కంటిలో ఈ రెటినోపతి అని వచ్చినట్లయితే దానికి లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇతరత్ర సర్జరీలు అవసరం అవుతాయి. ఇది ఎందుకు చెప్తూ ఉన్నానని అంటే డయాబెటీస్ అనేది అదేదో ఒక సింపుల్ వ్యాధి కాదు. దాంట్లో ఇన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చి జీవితం దెబ్బతినేటువంటి ఇది ఉంది. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ ఇంటర్నెట్ వల్ల అయితేనేమి మన వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలలో అనేకమైన అప్రామాణికమైన అసంబద్ధమైనటువంటి వివరాలు వచ్చి చాలామంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి ప్రామాణికమైన సంస్థలను ఎంచుకొని మీకు సరైన వైజ్ఞానికమైన చికిత్స తీసుకున్నట్లయితే డయాబెటీస్ అనేది ఒక శాపం కాదు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా నార్మల్గా జీవితం గడిపి అంటే జీవిత ప్రమాణము నార్మల్గా ఉండవచ్చు, జీవితం యొక్క క్వాలిటీ కూడా నార్మల్గా ఉండవచ్చు అనేది ఈ ప్రపంచ డయాబెటీస్ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మన స్విమ్స్ లాంటి అత్యుత్తమ ప్రమాణాలు ఉన్నటువంటి సంస్థ ద్వారా ఈ డయాబెటీస్ సేవలను మీరందరూ కూడా వినియోగించుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసో విజయతే.